వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1976 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. 1976లో పోలీస్ డిపార్ట్మెంట్లోకి డిఎస్పీగా వచ్చి ఐజీగా రిటైర్ అయిన గొప్ప వ్యక్తి. పేరు సివి నర్సయ్య గారు, రిటైర్డ్ ఐజీ కంబైన్డ్ ఏపీ. 1976లో నర్సయ్య గారు వచ్చిన టైంలో నక్సల్స్ మూవ్మెంట్ చాలా పీక్ స్టేజ్లో ఉండేది. దాంతోపాటు రౌడీయిజం, గూండాయిజంతో పాటు దోపిడీ దొంగలు విచ్చలవిడితనంగా ఉండేవారు. ఆయన పనిచేసే టైంలో రంగారెడ్డి జిల్లాలో దోపిడీ దొంగలతో ఎక్కువ భయంభ్రాంతులు ఉండేవారు. ఆ టైంలో ఆయన రంగారెడ్డి జిల్లా ఎస్పీకి వచ్చిన తర్వాత దాన్ని దాదాపు 45 రోజులు పూర్తిగా కంట్రోల్ చేశారనేది చెప్పొచ్చు. అంతేకాకుండా ఆయన నందమూరి తారక రామారావు గారి దగ్గర దాదాపు 5 సంవత్సరాలు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశారు. ఆయనతో ఆయనకున్న అనుబంధం ఏంటి, అక్కడ ఆయన దగ్గర నేర్చుకున్నది ఏంటి, వాటితో పాటు అప్పుడు ప్రజల వైఖరి ఏ విధంగా ఉండేది, ప్రజల నాడు ఎలా ఉండేది, పోలీసుల వైఖరి ఏ విధంగా ఉండేది, ప్రజలకి పోలీసులకి మధ్య సంబంధ బాంధవ్యం ఏ విధంగా ఉండేది అనే విషయాలతో పాటు మరొక ఇంపార్టెంట్ విషయం, రంగారెడ్డి జిల్లా ఎస్పీ తర్వాత ఆయన సౌత్ జోన్ డీసీపీకి వెళ్ళిన సమయంలో దాదాపు వందలాది మంది రౌడీ షీటర్లను ఎత్తివేశారు. దానికి ప్రధాన కారణం ఏంటి అనే విషయాల్ని నర్సయ్య గారిని అడిగి తెలుసుకుందాం. నర్సయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. నర్సయ్య గారు, నా కెరీర్ స్టార్ట్ అయిన టైంలో రంగారెడ్డి జిల్లా ఎస్పీగా మీరు ఉండేవారండి. అప్పుడు రోజు మారుమూల ఎక్కడో ఒక ప్రాంతంలో కుక్కటిపల్లి అవ్వచ్చు, నాచారం అవ్వచ్చు, మల్కాజ్గిరి అవ్వచ్చు, ఆ టైంలో ఎక్కడో దోపిడీ దొంగలు, ఎరుకల పాము అనేవో లేదా ఇంకోటి డెకాయిట్లు విపరీతం జరుగుతుంది. ఆ టైంలో మీరు రావడం, మీరు ఒక స్పెషల్ టాస్క్ని పెట్టుకోవడం, 2-3 మంచి యంగ్ ఇన్స్పెక్టర్లని మీ గ్రిప్లో పెట్టుకొని అర్ధరాత్రి అపరాధం లేకుండా వాళ్ళందరూ కంట్రోల్ చేసుకొచ్చారు. అంటే ఇప్పుడు రంగారెడ్డి జిల్లా 4 ముక్కలేదు, కానీ అప్పుడు రంగారెడ్డి జిల్లా తాండూరు నుండి కీసర వరకు మీదే, అటు నల్గొండ బార్డర్ నుంచి మెదక్ సంగారెడ్డి వరకు మీదే. ఇక్కడ ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ ప్రాంతం అంతా తిరగడం. అంటే ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు, టెక్నాలజీ వేరు. అప్పుడు టెక్నాలజీ లేదు, ఒక ల్యాండ్ ఫోను, ఒక అంబాసిడర్ కార్ తప్ప ఉండి ఉంటాం. మీ ఆఫీస్ ఏమో లెక్కడి కాపులు. ఆ క్రైమ్ సిచ్యువేషన్ ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు ఒకటి. ప్రజలకి పోలీసుకి మధ్యన అప్పుడు ఒక మంచి బంధం ఉండేదండి. ప్రజలు పోలీసు కనపడితే గౌరవంగానో లేదా భయంతో కూడా గౌరవంగానో రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఇప్పుడు అది క్రమేపీ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ప్రజల్లో మార్పు వచ్చింది అనుకోవాలా, లేదా పోలీసుల వైఖరిలో మార్పు వచ్చింది అనుకోవాలా, రెండు. మూడోది, అన్నిటికన్నా నందమూరి తారక రామారావు గారితో దాదాపు 5 సంవత్సరాలు మీరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశారు. ఆ టైంలో ఆయనకి మీకున్న బంధం ఎలా ఉంటుంది? అందుకే రామారావు గారు అంటే పొద్దున్న 4 గంటలకే రెడీ కూర్చుంటారు కాబట్టి మీరు ఏ విధంగా వెళ్ళేవారు? తర్వాత జరిగిన ఎపిసోడ్లో రామారావు గారిని దింపడం, ఆ ఎపిసోడ్లో మీరు ఎలాగ దాన్ని ఏ కోణంలో చూస్తారు? ఈ ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు నర్సయ్య గారి కుటుంబ నేపథ్యం, నర్సయ్య గారు ఎందుకు పోలీసు యూనిఫామ్ వేసుకున్నారు ఒకసారి చెప్పండి. నా కుటుంబ నేపథ్యం ఒక సాధారణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో 1948 జూలై 1న గుంటూరు జిల్లా దుర్గి మండలం ఓబులేసునిపల్లె అనే విలేజ్లో పుట్టడం జరిగింది. ఆ గ్రామంలోనే ప్రాథమిక విద్యాభ్యాసం. 1 కిలోమీటర్ దూరంలో ఉన్న మా మండల హెడ్ క్వార్టర్స్ దుర్గి, అక్కడ హై స్కూల్ విద్యాభ్యాసం. ఆ తర్వాత గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో పియూసి, ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ ఇంకా స్టార్ట్ కాలేదు, పియూసి చదవడం జరిగింది. అక్కడే డిగ్రీ ఏసీ కాలేజీలోనే. ఆ డిగ్రీలో పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్లో యూనివర్సిటీ ఫస్ట్ రావడం, దానికి కేఎస్ గుప్తా మెమోరియల్ ప్రైజ్ అని ఆంధ్ర యూనివర్సిటీ వారు ఇవ్వడం జరిగింది. సరే, పాలిటిక్స్లో డిస్టింక్షన్ వచ్చింది కాబట్టి నేను అనుకున్నాను ఎంఏ కూడా పాలిటిక్స్ చేస్తే బాగుంటుంది అని. ఎంఏ పాలిటిక్స్లో ఆంధ్ర యూనివర్సిటీలో చేరాను. ఆ 2 సంవత్సరాలు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 కూడా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత యూనివర్సిటీ ఫస్ట్గా నేను పొలిటికల్ సైన్స్ మాస్టర్ డిగ్రీ తీసుకున్న తర్వాత చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజ్, డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాను. యాక్చువల్గా అంటే ఒక 15-20 రోజులు రిజల్ట్స్ రాకముందే జాయిన్ అయ్యాను నేను. ఎట్లా వచ్చిందంటే వేకెన్సీ ఉందని చెప్పి క్యాజువల్గా అప్లై చేశాను. అప్లై చేస్తే వాళ్ళు ఇంటర్వ్యూ పిలిచారు. ఆయన చాలా క్వశ్చన్లు వేశాడు. జగదీశ్వరరావు గారు అని ప్రిన్సిపాల్, ఆయన పొలిటికల్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్. జాగర్లమూడి శివరాం ప్రసాద్ గారు అని సెక్రటరీ. చాలా ప్రశ్నలు వేసి నీకు డిగ్రీ రాలేదు కదా, నువ్వు ఎట్లా అప్లై చేసావు అని అడిగారు. అంటేను సార్ నాకు
గ్యారంటీగా మీకు కావాల్సింది సెకండ్ క్లాసు, నాకు ఆల్రెడీ ఫస్ట్ క్లాసు డిగ్రీ ఉంది, తర్వాత ఎంఏ కూడా గ్యారంటీగా ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఒకవేళ రాకపోయినా సెకండ్ క్లాస్ గ్యారంటీకి వస్తుంది కదా, రాలేదనుకోండి నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను కదా, ఉండను కదా అని చెప్పాను. ఆ రిప్లై ఆయనకు బాగా నచ్చి వెంటనే ఆర్డర్ ఇచ్చేసాడు. ఆ తర్వాత ఒక 15 రోజులకి రిజల్ట్స్ వచ్చింది. ఆ రిజల్ట్స్లో కూడా మా ఫ్రెండ్ ఒక ఆయన కంగ్రాచులేషన్స్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ అని ఇచ్చాడు. ఆ టెలిగ్రాము అప్పుడే నేను లెక్చరర్గా చేరాను కాబట్టి పేరాల్లో ఉండేవాడిని. ఆ పోస్ట్ మ్యాన్కి నా అడ్రస్ తెలియక కాలేజీలో ఇచ్చాడు. కాలేజీలో ఇస్తే నాకు తెలియక ముందు కాలేజీలో స్టాఫ్ అందరికి తెలిసిపోయింది. అది నాకు ఆయన సెక్రటరీ గారు పిలిచి కంగ్రాచులేషన్స్, నా మాట నిలబెట్టావు, నువ్వు నేను గర్వపడుతున్నాను నిన్ను లెక్చరర్గా తీసుకున్నందుకు అని చెప్పి మాట్లాడి అయిపోయింది. ఒక 5 సంవత్సరాలు ఇక్కడ లెక్చరర్గా చేశాను, 71 నుంచి 76 వరకు. మధ్యలో గుంటూరు మారుతి పబ్లికేషన్స్ వాళ్ళు, సార్ మీకు స్టూడెంట్స్లో చాలా మంచి పేరు వచ్చింది, కొంచెం గైడ్స్ రాయండి అని చెప్పి వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. ఒక 5-6 గైడ్స్ రాశాను బిఏ పాలిటిక్స్ స్టూడెంట్స్కి. ఆ తర్వాత ఒకళ్ళిద్దరు సీనియర్ లెక్చరర్స్, ఎంతకాలం ఉంటావు ఆయన లెక్చరర్గా, ఎందుకు మహా అయితే ప్రిన్సిపాల్ అవుతావు, వై డోంట్ ట్రై ఫర్ సివిల్ సర్వీసెస్ అని అన్నారు. అప్పటికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరెక్ట్గా రాయడానికి ఏజ్ అయిపోయింది, 26 ఇయర్స్ దాటిపోయింది. నాకు మొదటి నుంచి ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏదో పిహెచ్డీ చేసి ఇదిగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండాలనే ఆలోచన ఉంది. సలహా చెప్పిన తర్వాత సరే చూద్దాంలే అని చెప్పి గ్రూప్ 1 సర్వీసెస్కు అటెండ్ అయ్యాను. సరే గ్రూప్ 1 సర్వీసెస్లో సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత 77 నుంచి నేషనల్ పోలీస్ అకాడమీలో, మనకు అప్పటికే హైదరాబాద్లో షిఫ్ట్ అయింది, బ్రహ్మానంద రెడ్డి గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చింది. డైరెక్ట్ ఐపీఎస్ క్యాండిడేట్స్తో పాటు ఆంధ్రప్రదేశ్ డిఎస్పీల బ్యాచ్ని కూడా కలిపి అదే ట్రైనింగ్ ఇచ్చారు, అదే ఎగ్జామ్స్ అటెండ్ అవ్వడం అన్నీ చేయడం జరిగింది. అయిపోయిన తర్వాత మహబూబ్నగర్లో ఒక 6 నెలల పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ చేశాము. అది టౌన్ సార్, టౌన్లో చేశారా? టౌన్ రూరల్ అంతా ఉంటుంది కదా, టౌన్లో కొంతకాలం ఉంటుంది, జడ్చర్లో కొన్ని రోజులు ఉంది. అన్నీ సెంట్రీ దగ్గర నుంచి, కానిస్టేబుల్ దగ్గర నుంచి, హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి అన్నీ చూస్తాం అన్నమాట. సో ఫస్ట్ పోస్టింగ్ డిఎస్పీగా రెగ్యులర్గా కర్నూలు. ఆ కర్నూలు సబ్ డివిజన్ పుట్టిన తర్వాత, నేనేమీ గర్వంగా చెప్పుకోవట్లేదు కానీ, కర్నూలు సబ్ డివిజన్ పుట్టిన తర్వాత ఏ డిఎస్పీ కూడా 1.5 ఇయర్కి మించి పనిచేయాలి. చేయలేకపోయినాడు. అక్కడ రాజకీయ ఒత్తిళ్లకు, ఫ్యాక్షన్కి, దానికి ముఖ్యంగా కోడుమూరు విజయభాస్కర్ రెడ్డి గారి ఏరియాలో కానీ, నందికొట్కూరు ఏరియా కానీ ఫుల్గా ఫ్యాక్షన్స్ ఉండే. అటువంటిది నా అదృష్టం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, కానీ మొత్తం మీద ఫ్యాక్షన్ని ఐరన్ హ్యాండ్ తోటి దాన్ని కంట్రోల్ చేసాం. ఫస్ట్ ఎస్పీ ఎవరు సార్ అప్పుడు కర్నూలు? అక్కడ ఎస్పీ నా టైంలో 3 మారారండి. విఎస్ రవి గారు, తర్వాత జనకరాజు గారు, తర్వాత ఇంకొక ఆయన మన ఆనంద్ గారు, కాదు నార్త్ ఇండియనే, చాలా పెద్ద మనిషి ఆయన. 3 ఎస్పీలు మారారు. ఐ థింక్ ఆంధ్రాలో మరి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఫ్యాక్షన్ని కంట్రోల్ చేయడానికి ప్యూనిటివ్ పోలీస్ స్టేషన్ అని పెట్టిన సందర్భం లేదు. నేనే పెట్టాను. కోడుమూరు ఏరియాలో ఒక పోలీస్ స్టేషన్కి, నందికొట్కూరు ఏరియాలో ఒక స్టేషన్కి, ఒక విలేజ్లో. సార్ ఫస్ట్ పోస్టింగ్లో మీకు ఉన్న ఛాలెంజ్ ఏమున్నాయి? ఆ ఛాలెంజ్ అంటే ఒక కేవలం ఫ్యాక్షన్ ఒకటే ఉందా, ఇంకా వేరే యాక్టివిటీస్ ఉన్నాయి? వేరే కూడా ఉన్నాయండి. ఎందుకంటే అక్కడ ఇప్పుడు కర్నూలు టౌన్లో ముస్లిమ్స్ కన్సిడరబుల్ నెంబర్ ఉంది. ఒకసారి దురదృష్టవశాత్తు ఒక మసీదులో ఖురాన్ని తగలబెట్టారు మిస్క్రియంట్స్ కొంతమంది. దాని మీద సహజంగా మరి రిలీజియస్ గ్రంథం కాబట్టి ఖురాన్ని తగలబెడితే ఎమోషన్స్ వస్తాయి కదా. సో దాన్ని చిన్న ఇన్సిడెంట్ లేకుండా వాళ్ళ పెద్దందరితో మాట్లాడి, సార్ మీరంటే మాకు గౌరవం, మీ పనిచేసే పద్ధతి మాకు చాలా నచ్చింది, ఇది ఎవరో ఎదవలు చేసి ఉంటారు కాబట్టి మేము దాని మీద గొడవ చేయదలుచుకోలేదు, మీరు ఏదైనా చేయండి సొల్యూషన్ అంటే, మేమే ఒక ఖురాన్ను తీసుకొచ్చి పెట్టి వాళ్ళ దగ్గర ఒక పీస్ కమిటీ లాగా వేసి పెట్రోలింగ్ పెట్టి ఒక 5-6 రోజులు బాగా స్ట్రిక్ట్గా జరిపి తర్వాత కామ్గా అయిపోయింది, ఏం గొడవ కాల.